సాయి దీపక్ ఒక చక్కటి ఉదాహరణతో వివరిస్తారు. గురుద్వారాలోకి ఎవరైనా తల మీద గుడ్డ లేకుండా వెంట్రుకలు విచ్చలవిడిగా వదులుకొని వెళ్ళగలరా? సిగరెట్ ఎగపీల్చి ఇతర మతాల ప్రార్థనా మందిరాల్లోకి దూరగలరా? కానీ మన సిగ్గు ఎగ్గులేని హిందువులు మాత్రం ఏ రూలు పాటించమన్నా రెచ్చిపోతారు. గుడిలోకి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ వస్త్రధారణ చేయమంటే ఎక్కలేని కోపాలు వస్తాయి. అసలు మోడర్న్ డ్రెస్సులు వేసుకోవద్దని కాదు కదా చెబుతున్నది. భక్తితో గుడికి వచ్చినప్పుడు సాంప్రదాయాన్ని పాటించడానికి ఏం మాయరోగం? ఇదేదో ఆడవాళ్ళ గురించి మాత్రమే కాదంటాడు సాయి దీపక్. మగవాళ్ళు సిగ్గుపడకుండా ఆత్మవిశ్వాసంతో సగర్వంగా ధోతి కట్టుకొని ఆలయాలు ఆఫీసులకు వెళ్ళగలరా? మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అడ్డపంచే లేదా గోచిపెట్టి 10 మందిలోకి రాగలుగుతున్నారు? కొన్నేళ్ల కిందటి కంటే ఇప్పుడు కొంచెమో సీన్ చేంజ్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ మనకు తిరిగిపోయిన జీన్సులు వేసుకున్న ఆడవాళ్ళు మగవారే పాష్. ధోతి కట్టిన అబ్బాయి, చీర కట్టిన అమ్మాయి నాట్ సో మోడర్న్. మనందరికీ అంతే కదబ్బా, నేను మీరు దాంట్లో పక్కకు కాదు. హిందువులుగా మనకు మనమే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడితే మరెవడో వచ్చి మనల్ని కన్వర్ట్ చేయక, లవ్ జిహాద్ చేయక ఏం చేస్తాడు? ఇక సాయి దీపక్ మరింత ప్రాక్టికల్గా సూచించిన అంశాలని ఇప్పుడు చూద్దాం. ధర్మం అంటూ ఛత్రపతి శివాజీ బొమ్మలు ముద్రించిన టీషర్ట్లు వేసుకుంటే పని అయిపోదు కదా. కాషాయపు వస్త్రాలు, కాషాయపు జెండాలు, శోభయాత్రలు, జై శ్రీరామ్ నినాదాలు అన్నీ అవసరమే. కానీ అవి పోరాటం మొదటి మెట్టు మాత్రమే.